రాము అన్నం తిన్నాడు, రాము బడికి వచ్చాడు. ఈ రెండిటిని ఒకే వాక్యంగా రాస్తే రాము అన్నం తిన్నాడు, రాము బడికి వచ్చాడు. కాబట్టి రెండిటిని ఒకే వాక్యంగా రాస్తే మనకి మధ్యలో ఒక అసమాపక్రియ వస్తుంది. రాము అన్నం తిని బడికి వచ్చాడు. రాము అన్నం తిని బడికి వచ్చాడు అనేది సరైన సమాధానం అవుతుంది. అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిదే అవ్యయం. అవ్యయం అంటే లింగ వచన విభక్తి లేనిదే అవ్యయం. చేత, చే, తోడ, తో అనే ప్రత్యయాలు కలిగిన విభక్తి. ఇది ఏ విభక్తి అయితే మనకిది? తృతీయ విభక్తి. ప్రథమ విభక్తిలో ఉండే మనకి ప్రత్యయాలు ఏమిటి? డు, ము, ఓ, లు. ద్వితీయ విభక్తిలో నిన్, నున్, లన్, కూర్చి, గురించి. చతుర్థి విభక్తిలో కొరకున్, కై అనే ప్రత్యయాలు వస్తాయి. ఒక పనిని చెయ్యవద్దనే అర్థాన్నిచ్చే వాక్యం. ఒక పనిని చెయ్యవద్దు అనే అర్థాన్నిచ్చే వాక్యం. అనుమత్యర్థకం ఏమవుతుంది? ఒక పనిని చెయ్యి అనే అర్థాన్నిచ్చే వాక్యమే అనుమత్యర్థక వాక్యం. సందేహార్థక వాక్యం ఏంటి? పని జరుగుతుందా జరగదా అని చెప్పే వాక్యమే సందేహార్థక వాక్యం. సామర్థ్యార్థక వాక్యం ఏంటి? ఈ పని చేయగలడు అని చెప్పగలిగేది సామర్థ్యార్థక వాక్యం. నిషేధార్థక వాక్యమే మనకి ఒక పని అవ్వదు లేదా జరగదు లేదా ఒక పని చేయవద్దు అని అర్థాన్నిచ్చేదే నిషేధార్థక వాక్యం. ఏమని అనే పదంలో ఉన్న సంధి పేరేమిటి? ఏమని మనం ఎలా విడదీస్తాం? ఏమని ఏమి ప్లస్ అని విడదీస్తాం. పూర్వపదం చివర ఏమొచ్చింది మనకి? ఇక్కడ అచ్చు ఈ వచ్చింది. సో ఈతో ఉంది కాబట్టి అది మనకి ఏమైంది? ఇత్వ సంధి. అది ఇకార సంధి అవుతుంది. ఆమె వక్రం అందంగా ఉన్నది. గీత గీసిన పదానికి అర్థం. ఇక్కడ వక్రం అనే పదాని కింద గీత గీశారు. అంటే వక్రం అంటే అర్థం మనకి ముఖము అని అర్థం. వక్రం అంటే ముఖం. అసి కృపాణం అనే పర్యాయ పదాలు కలిగిన పదం. అసి కృపాణం అంటే ఖడ్గం అంటే కత్తి. కత్తి అనే పదానికి మనకి పర్యాయ పదాలు ఏమవుతాయి? ఖడ్గం, అసి, కృపాణం అనే పదాలు కత్తి అనే పదానికి పర్యాయ పదాలు అవుతాయి. దేశం, ఒరిమడి, గుర్తు అనే నానార్థాలు కలిగిన పదం. దేశం, ఒరిమడి, గుర్తు అనే నానార్థాలు కలిగిన పదం ఏమిటి? సీమ. సీమ అనే పదానికి నానార్థాలే దేశం, ఒరిమడి, గుర్తు. వన్నె అనే పదానికి ప్రకృతి పదం వర్ణం. వర్ణం అనే పదానికి వికృతి పదమే వన్నె. ద్రవ్యాదులను ధరించున్నది. ద్రవ్యాదులను ధరించున్నది అని ఉత్పత్తి అర్థం కలిగిన పదమేమిటి? వసుధ. వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది అనే అర్థం. కంచర్ల గోపన రాసిన శతకం పేరేమిటి? దాశరథి శతకం. దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపన. సుమతి శతకాన్ని రాసింది బర్ధన. వేమన శతకం వేమన. నృసింహ శతకం రాసింది ఎవరు? పక్కి అప్పల నరసయ్య గారు. ఖండకావ్యాలు రాసిన కవి. ఖండకావ్యాలు రాసిన కవి గుర్రం జాషువా. ఖండకావ్యాలు రాసిన కవి గుర్రం జాషువా. గోరవి గోపరాజు గారి రచన. గోరవి గోపరాజు గారి రచన సింహాసన ద్వాత్రంశిక. సింహాసన ద్వాత్రంశిక. యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని ఏమంటారు? జక్కులు అని పిలుస్తారు. యక్షగానాలు అనే వీధి నాటకాలు ఆడేవారిని జక్కులు అని పిలుస్తారు. గంగిరెద్దు ఎవరి రచన? గంగిరెద్దు ఎవరి రచన? పల్లా దుర్గయ్య గారి రచనే గంగిరెద్దు. గంగిరెద్దు అనేది పల్లా దుర్గయ్య గారి రచన. తెలుగులో తొలి రామాయణం. తెలుగులో తొలి రామాయణం ఏమిటి? రంగనాథ రామాయణం. గ్రీకు తాత్వికులైన పైథాగరస్, ప్లేటోలు భాష పుట్టుకో కారణమని ప్రతిపాదించిన వాదమే స్వభావవాదం. గ్రీకు తత్వవేత్తల పైథాగరస్, ప్లేటోలు స్వభావవాదాన్ని భాష పుట్టుకో కారణమని ప్రతిపాదించారు. అన్వయవాదాన్ని ఎవరు ప్రతిపాదించారు? అరిస్టాటిల్, డెమోక్రటిస్.
సామాన్యుల సంభాషణ స్థాయిలో ఉన్న మాండలికం ఆ స్థాయిని అధిగమించి ఉన్న వైజ్ఞానిక స్థాయికి అందుకోవడమే సామాన్యుల సంభాషణ స్థాయిలో ఉన్న మాండలికం ఆ స్థాయిని అధిగమించి ఉన్నత వైజ్ఞానిక స్థాయికి అందుకోవడమే మేధావీకరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 మేధావీకరణం. విద్యార్థుల భాషణ నైపుణ్యాన్ని పెంపొందించుటకు ఉపాధ్యాయుడు ఉపకరించు వ్యూహాల్లో ఒకటి. విద్యార్థుల భాషణ నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు ఉపకరించే వ్యూహాల్లో ఒకటి. భాషణ నైపుణ్యం అంటే మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడానికి ఉపాధ్యాయుడు అనుసరించే వ్యూహం ఒకటి కథాకథనం. కథాకథనం అనే పద్ధతి ఉపయోగించడం ద్వారా విద్యార్థుల భాషణ నైపుణ్యాన్ని ఉపాధ్యాయుడు పెంపొందించవచ్చు. విద్యార్థులు కేవలం విద్య అర్జన కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం విద్యార్థుల విద్యా అభ్యసనానికి ఉపకరించే ఒక విద్యా అర్జన అనేది కేవలం పాఠ్యపుస్తకం ద్వారా జరగదు. పాఠ్యపుస్తకం విద్యార్థుల యొక్క విద్యా అభ్యాసానికి ఉపకరించే ఒక పరికరం మాత్రమే. పాఠ్యపుస్తకం ఏమవుతుంది? పాఠ్యపుస్తకం అనేది విద్యార్థుల విద్యా అభ్యసనానికి ఉపకరించే ఒక పరికరం మాత్రమే. గద్య బోధనలో ఉపాధ్యాయుడు పాఠ్య నేపథ్యం, పూర్వకథ, రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులు తెలుపుటకు ఉపయోగించే పద్ధతి. సో మనకి వివరణ పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే గద్య బోధన చేసేటప్పుడు మొదటగా పాఠ్య నేపథ్యం చెప్తాడు. అంటే ఆ పాఠ్య నేపథ్యం దేనికి సంబంధించింది, అది పూర్వకథ, ఆ పాఠ్యానికి సంబంధించిన ఏమైనా పూర్వకథ ఉందా లేదా ఏమైనా పూర్వకథ ఉంటే ఆ పూర్వకథ చెప్తాడు. దాని తర్వాత రచయిత వివరాలు, ఆ పాఠ్యభాగం రచించిన వివరాలు కానీ, ఆ రచయిత వివరాలు, ఎక్కడ జన్మించాడు, ఆయన తల్లిదండ్రుల పేరేమిటి, ఆయన రచించిన రచనలు కానీ, ఇంకా ఆయనకి ఏమైనా అవార్డులు వస్తే అవార్డులు, ప్రస్తుత పాఠ్యభాగం ఆయన రచించిన ఏ గ్రంథం తీసుకోబడింది అనే వివరాల గురించి రచయిత వివరాలు. తర్వాత అదనపు సమాచారం, కవి గురించి కానీ లేదా ఆ పాఠ్యాంశం అదనపు సమాచారాన్ని అందిస్తాడు. సో ఇవన్నీ దేంట్లో ఉంటాయి? మనకు వివరణ పద్ధతిలో ఉంటాయి. వివరణ పద్ధతిలో వచ్చే వరుస సోపానాలు ఏంటి? పాఠ్య నేపథ్యం, పూర్వకథ, రచయిత వివరాలు, అదనపు సమాచారాన్ని విద్యార్థులు తెలియచేయడానికి ఉపయోగించే పద్ధతే వివరణ పద్ధతి. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే పిల్లల అభ్యసనాన్ని అంచనా వేసే మూల్యాంకనం. బోధన అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే, ఎప్పుడు జరుగుతున్న సమయంలోనే పిల్లల అభ్యసనాన్ని అంచనా వేసే మూల్యాంకనం మనం ఏమిటి? నిర్మాణాత్మక మూల్యాంకనం. నిర్మాణాత్మక మూల్యాంకనం కీవర్డ్ ఏంటంటే సమయంలోనే, అంటే బోధన జరుగుతున్నప్పుడే విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం. అదే బోధన జరిగిన కొంత సమయం తర్వాత కనుక విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని అంచనా వేస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో కొంత సమయం అనేది గ్యాప్ ఉంటుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం అలా ఉండదు అన్నమాట. అభ్యసన ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే విద్యార్థుల అభ్యసనాన్ని అంచనా వేస్తారు.